ఇప్పుడు వర్గీకరణ విషయంలో గొడవ ఇంకా నడుస్తూనే ఉంది. మందకృష్ణ ఆయన కూడా వరుస మీటింగ్లు పెడుతున్నాడు, రౌండ్ టేబుల్ పెడుతున్నాడు. ఇంకా అన్యాయం జరిగింది, ఒక 2 SC/Cలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గ్రూప్ ఏలో పెట్టారు, దీని వెనకాల పెద్ద కుట్ర జరిగింది అని. ఇంకా ఇది ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఈ గొడవ ఆగాల? దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని తక్షణమే దీన్ని ఆపడానికి తెలంగాణ బుద్ధిజీవులందరూ, తెలంగాణ సంబంధించినటువంటి ఎవరైతే న్యూట్రల్ మీడియా ఉందో, మీడియా కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి ఫోకస్ తోటి ఈ అనైక్యతని కనుక మనం ఇట్లనే కంటిన్యూగా అయ్యే అవకాశాలు కనుక ఇస్తే తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. వాళ్ళు ఎవరు అసలు ఇవాళ కొట్లాడుతున్నటువంటి నాది తీసుకున్నారు అని అనేవాళ్ళు కానీ, నాది పోయింది అనేవాళ్ళు కానీ, వీళ్ళు ఎవరు అసలు? ఈ దేశం కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఒంటి నిండా బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, 3 పూటల తిండి లేకుండా, నెత్తి నూనె లేకుండా, మనిషి అనే ఒక కనీసం ఒక రకమైనటువంటి భావన కూడా గురిగానటువంటి సమాజమే ఈరోజు ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైంది. అందులో తెలంగాణలో ఇట్లా జరగడం అనేది, ఎందుకంటే తెలంగాణకు ప్రత్యేక చరిత్ర ఉంది. మీరు అనుకూలంగా మాట్లాడతారా ఇచ్చినటువంటి వర్గీకరణ రిపోర్ట్ పైన? మీకు ఎట్లా అనిపించింది? ఏబిసిల ఎస్సీ గ్రూప్లో 1%, 9%, 5%. వాస్తవంగానైతే వర్గీకరణ ఏదైతే ఉందో ఇది నా అభిప్రాయం కూడా ఇది పార్లమెంట్లో చేయాల్సిందే. ఇదేదో సుప్రీంకోర్టు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, అది చేస్తే అయిపోతుంది. మన అనుభవం చూసినాం కదా, చంద్రబాబు నాయుడు చేస్తే ఏమైంది? సుమారు 5-5.5 సంవత్సరాలు ఇక్కడ చట్టం చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా? అది సరే ఏదో అయ్యింది మొత్తానికి. అయితే కోర్టు డైరెక్షన్లో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోలే. ఎక్కడ తీసుకున్నది? అదే నివేదికకి ఆమోదం తెలిపింది, రేపు చట్టమో బిల్లో ఏదో చేస్తామని అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వము లోక్సభ ద్వారా పార్లమెంటు చట్టం చేయాల్సినటువంటి, ఒక రాజ్యాంగాన్ని సవరించాల్సినటువంటి ఇది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏదో ఇది రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. దీన్ని ఈ రాజకీయాల కోసం వాడుకుంటున్నటువంటి రాజకీయ చదరంగంలో అత్యంత పీడిత వర్గం, ఇవాళ అత్యంత వివక్షకు గురైనటువంటి జాతి ఈ విధంగా జరుగుతుందంటే నాలాంటి వాళ్ళకైతే చాలా బాధ అనిపిస్తున్నది. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం మనం? మనందరం కలిసి మనల్ని దోపిడీ చేస్తున్నా, మన వివక్షకు గురి చేస్తున్న వారికి వ్యతిరేకంగా మనం కలిసి పనిచేయాల్సినటువంటి సమయంలో మనం చూసినాం కదా. ఇలా ఓబీసీకి ఈబీసీకి ఎంత ఇచ్చిన పర్సంటేజ్, ఈబీసీ పర్సంటేజ్ ఇచ్చినాడు ఎవడు మాట్లాడలే, తప్పని ఎవడు మాట్లాడలే. ఈడబ్ల్యూఎస్లో ఎవరైనా మాట్లాడిందా? ఎవరు మాట్లాడలే. నూతన పార్లమెంటు భవనంలో రాజదండాన్ని పెట్టి అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పెట్టన్నాడు, ఎవరైనా మాట్లాడిందా? భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతుంటే మాట్లాడతలేము. రాజదండాన్ని తీసుకుపోయి రాజరిక పరిపాలన కోసం పార్లమెంట్లో పెడితే ఎవరు మాట్లాడతలేము. అంటే బ్రిటిష్ వాళ్ళ నీతిని ఏదైతే విభజించు పాలించనే సూత్రాన్ని, నీతిని వంటబట్టించుకున్నటువంటి మనువాదులు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇవాళ మనందరం కూడా బలిపశువులు అయిపోతున్నాం. మనం మేధావులు చెప్పబడే వాళ్ళు కూడా ఇవాళ మనం కూడా తెలుసో తెలియకనో ఇవాళ వాళ్ళకు ఉపయోగపడుతున్నాం అనేది నా అభిప్రాయం. ఎస్, ఖచ్చితంగా తెలంగాణ వరకు చూసినప్పుడు ఎంతో కొంత మాదిగల కంటే మాలలు కొన్ని విషయాల్లో కొంత ఎక్కువ బెనిఫిట్ పొందింది అనేది వాస్తవం. కానీ వీళ్ళు పొందింది 2% కావచ్చు, 1% కావచ్చు. 99% వాడు ఎత్తుకపోతుంటే, వాడు లాభపడుతుంటే, వానికి మనం బలిపశువుగా తయారవుతుంటే 1% వాని మీద కొట్లాడుతున్నాం. కానీ 99% వాని మీద మనం మాట్లాడుతాం. భూములు పోతుంటే మాట్లాడతలేం, సంపద పోతుంటే మాట్లాడతలేం. మనమేమో ఈరోజు మనం తనుక చేస్తున్నామంటే ఇలా ఎంత బాధాకరమైంది. అసలు నిజంగా మాకైతే మన కళ్ళ ముందే తెలంగాణలో ఇట్లా జరుగుతుందంటే అసలు ఏం చేయలేను. ఇప్పుడు ఏమన్నా అంటే మాదిగలకు వ్యతిరేకం అంటారు, ఏమన్నా అంటే మాలలకు వ్యతిరేకం అంటారు. అరే కాదురా నాయన, ఎవరికి వ్యతిరేకం కాదు. మనందరం కలిసి అన్నదమ్ములుగా, మనందరం కలిసి పీడిత జాతిగా, మనందరం కలిసి ఈ సమాజంలో దోపిడీ గురైన జాతిగా మనందరం కలిసి ఇలా
ఆదివాసీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, బహుజనులు కావచ్చు, అట్టడుగు ఉన్నత కులాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, మనందరం కలిసి కొట్లాడదాం రా నాయన. 95%, 95 కాదు 99% ఇవాళ వివక్ష, దోపిడీ, ఆధిపత్యంలో నలిగిపోతున్నటువంటి జాతి మనలో మనం దన్నుకుంటే వాళ్ళు ఇలా బ్రహ్మాండంగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఇట్లా గనుక చేస్తే నిజంగా తెలంగాణలో సాధించుకున్నటువంటి ఒకనాడు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఆ తదనంతరం నక్సల్బరి ప్రేరణగా వచ్చినటువంటి ఈ నక్సలైట్ ఉద్యమ కారణంగా వచ్చిన ఒకప్పుడు భూస్వాములు ఊర్లలో ఉండాలంటే భయపడేది. ఓకే, కానీ ఈరోజు మళ్ళీ ఏమైంది పడిపోయింది. మనం దనక వస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళు విందులు వినోదాలు చేసుకుంటా ఉన్నారు. కానీ మనకు మాత్రం, అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మనం విడిపోతే ఓడిపోతాం, మనం కలిస్తే గెలుస్తాం. మనం విడిపోతే ఓడిపోతాం. కాబట్టి జెండాల పేరుతోటి, సిద్ధాంతాల పేరుతోటి, భావజాలాల పేరుతోటి ఇటువంటి చిన్న చిన్న విభేదాలతోటి విడిపోవడం మానుకుందాము. కమ్యూనిస్ట్ పార్టీ తప్పు చేసింది, నక్సలైట్ పార్టీ తప్పు చేసింది, బహుజన పార్టీలు తప్పు చేసినాయి. ఆదివాసుల్లో ఎన్ని గ్రూపులు, దళితుల్లో ఎంఆర్పిఎస్లు, ఎన్ని ఎంఆర్పిఎస్లు, మాలమానాలు ఎన్ని మాలమానాలు. అవును, ఎవరి సంఘం వాళ్ళదే. బహుజన ఒకరు ఎంబీసీ అట, ఒకరు బీసీ అట, వీళ్ళేదనుకుంటారు, వదిలేస్తారు. దోపిడీ చేస్తూనే వీళ్ళ మీటింగులు చూస్తే దోపిడీ చేస్తున్న మీద ఎవడు మాట్లాడు. వీళ్ళకి పక్కనే ఉంటారు కదా, ఎంబీసీలు బీసీల మీద మాట్లాడతారు, బీసీలు ఇంకోటి మీద మాట్లాడతారు. ఇది ఇట్లా అయితే సమాజం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నది? తెలంగాణ కోసం ఏ 2000 పైగా ఏ త్యాగాలైతే, ఏ వీరులు శూరులైతే త్యాగాలు చేసిందో ఇందుకోసమా? ఇట్లా దనుక సావమనా? పీడితులు, వివక్ష గురైన వాళ్ళు మీరు దనుక సావండి, ఇందుకోసం మేము తెలంగాణ తెచ్చిపెట్టినాం అని అంటే వాళ్ళకి ఆత్మ క్షోభిస్తుంది అసలు.